మా విజయ్ చెప్పాడు నేను ఎక్కువసేపు వెయిట్ చేయనని. సో దాని పని అందే, మన పని అందే. థ్యాంక్స్ విజయ్. మేము స్టేజ్ మీదకి వస్తే అరుపులే అనుకున్నాం, మెరుపులు కూడా పెట్టావు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు టెన్షన్ ఏంటంటే నా శిష్యుడే అంతసేపు మాట్లాడితే నేను ఎంతసేపు మాట్లాడాలని ఇప్పుడు టెన్షన్ నాకు. విజయ్ చెప్పినట్టు నిజంగా నాకు ల్యాగ్ ఇష్టం ఉండదు. సో ఐ ట్రై టు ఫినిష్ ఇట్ ఫాస్ట్. విజయ్ నాకు మిరపకాయ నుంచి డీజే వరకు కంటిన్యూగా ఒక 5 సినిమాలు కంటిన్యూ నా పక్కనే ఉన్నాడు. యాక్చువల్గా ఈ సినిమాలో దాదాపు గబ్బర్ సింగ్ పనిచేసిన వాళ్ళు 10 మంది ఉన్నారు. ఈ సినిమా రచయిత వెంకట్ సో హ్యాపీ. నా గబ్బర్ సింగ్కి రచనా సహకారం చేశాడు వెంకట్. అలాగే విజయ్, రమేష్ రెడ్డి, మా కోడేటర్ బాబీ, చోటకే ప్రసాద్, ఇలా చాలామంది. ఈవెన్ రామకృష్ణ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్. రామకృష్ణ ఇందాక ఫైట్ చూస్తే నిజంగా భయం వేసిందా. ఫైట్ గురించి కాదు, నేను బాగా గుర్తు నాకు, నేను మాస్టర్స్ డిస్కస్ చేస్తున్నప్పుడు ఒకసారి వర్క్ లేట్ అవుతుందని చెప్పి ఎప్పుడో గబ్బర్ సింగ్ సెట్లో మిరపకాయ సెట్లో నీ మీద కొంచెం చిరాకు పడ్డట్టు ఈ ఫైట్ చూసాక అమ్మాయి తను మళ్ళీ పిలిస్తే అది ఆ ఇన్సిడెంట్ గుర్తుపెట్టుకుంటాడేమో అని భయం వేసింది నాకు. యాక్చువల్గా ఎక్స్ట్రానరీగా వర్క్ చేసావు, సూపర్ రామకృష్ణ. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ. ఈ సినిమా టెక్నీషియన్ సినిమా అండి. బేసిక్గా విజయ్ 5 సినిమాలకి నా దగ్గర ఏం నేర్చుకున్నాడో నాకు తెలియదు, కానీ నా టెక్నికల్ వర్క్ అంతా మొత్తం నా పోస్ట్ ప్రొడక్షన్ అంతా విజయ్ సింగిల్ హ్యాండ్ మీద నడిపించేవాడు. సో విజయ్ నా దగ్గర నేర్చుకోవడం అనేది నాకు పెద్దగా ఐడియా లేదు. బట్ విజయ్ థ్యాంక్స్ అలాట్. అండ్ ఉస్తాద్ భగత్ సింగ్ సెట్లో నేను మిస్ అయ్యాను. ఐ వాజ్ మిస్సింగ్ యూ సీరియస్లీ. గబుక్కున ఏదైనా చెప్పాలంటే విజయ్ని పిలవండి అనబోయి చాలాసార్లు ఆగిన సందర్భాలు ఉన్నాయి. సో వెరీ హ్యాపీ ఫర్ యూ. అండ్ ఇంకో ముఖ్య విషయం ఏంటంటే సుకుమార్ కలిసినప్పుడల్లా సుకుమార్ ప్రతిసారి ర్యాగింగ్ చేస్తుంటాడు, డార్లింగ్ ఏంటి మీ అసిస్టెంట్ లెవెల్ డైరెక్టర్ అవ్వట్లేదు అని. లేదు డార్లింగ్ నువ్వు చాలా సీనియర్ కదా, మీ అసిస్టెంట్లో టైం బట్టి ఏదో కవర్ చేసిన ఆ టైంకి లోపల ఒక చిన్న వెల్తి ఉండేది. నాంది సినిమాతో ఆ వెల్తి పోగొట్టే విజయ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్. నాకు అప్పుడు అర్థమైంది మన సినిమా కంటే ఎక్కువ మన అసిస్టెంట్ సినిమా తీస్తున్నప్పుడు ఇక్కడ టెన్షన్, రిలీజ్ అవుతున్నప్పుడు ఇక్కడ టెన్షన్ ఉంటుంది. ఎందుకంటే స్కూల్లో పిల్లోడు తప్పు చేస్తే పిల్లోడు థియేటర్ అరే నీకు ఎవడరా చదువు నేర్పించింది అంటారు. సో విజయ్ సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు నాకు ఎక్కువ టెన్షన్ ఉంటుంది.